ఇలా 10 సార్లు చేసిన తర్వాత కళ్ళు మూసుకొని 2 చేతులు చిన్ముద్రలు అలాగే ఉంచి మీ గమనాన్ని శ్వాసపై నుంచి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పుడు చేయబోయేది అగ్నిసారక క్రియ. ఇప్పుడు చేయబోయే ప్రాణాయామం అగ్నిసారక క్రియ. అయితే ఇది చేసే ముందు మీకు చిన్న సూచన, ఇంతవరకు చేసిన ప్రాణాయామంలో ప్రతిరోజు నిత్యము కొనసాగించవచ్చు. ఈ అగ్నిసార క్రియ 15 రోజులకు ఒకసారి చేసుకోవాలి. చేసే ముందు రోజు బ్రహ్మచర్యం పాటించాలి. పాటించిన వాళ్ళు మాత్రమే ఈ అగ్నిసార క్రియ చేయాలి. అయితే ఇది చూసేటందుకు కపాలభాతి మాత్రమే కనిపిస్తుంది. కపాలభాతిలో శ్వాసను ఫోర్స్గా వదలడం జరుగుతూ ఉంటుంది. అయితే అగ్నిసార క్రియలో ఒక్కసారి శ్వాసను వదిలిన తర్వాత శ్వాస తీసుకోవడం కానీ వదలడం కానీ ఉండదు. కానీ పొట్టను మనము కపాలభాతిలో ఏ విధంగా ముందుకు వెనక్కి ఊపామో అలా ఊపుతూ ఉంటాం. ఇది ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను, బాగా గమనించండి. 2 చేతులు ఇలా వాయుముద్రలో ఉంచుకోండి, తొడలపై ఉంచుకోండి. చూడండి, శ్వాసను పూర్తిగా వదిలేసేయాలి. ఇంకా శ్వాస తీసుకోకూడదు, వదలకూడదు. ఇలా చేసిన తర్వాత 2 చేతులు తొడలపై బోర్లించుకొని ప్రశాంతంగా కూర్చోవాలి. అగ్నిసార క్రియను ఇలా కూర్చొని చేయొచ్చు, లేదా లేచి నిలబడి కొద్దిగా ముందుకు వంగి 2 చేతులు మోకాళ్ళపై ఉంచుకొని కూడా చేయొచ్చు. అది ఎలా చేయాలో చేసి చూపిస్తాను, మీరు బాగా గమనించండి. ఇప్పుడు అగ్నిసార క్రియ 2వ విధానం. ఇదివరకు ఇప్పుడు కూర్చొని చేశాం, ఇప్పుడు నిలబడి ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను, బాగా శ్రద్ధగా గమనించండి. ఇలా ముందుకు వంగి చూడండి. రిలాక్స్. ఇలా శ్వాస ఏమాత్రం తీసుకోకుండా కూర్చొని ఎలా చేసామో పొట్టను బాడీ లెవెల్కి అలా నిలబడి కొద్దిగా ముందు వంగి చేస్తాం. దీన్ని కూడా అగ్నిసార క్రియ అంటారు. ఓకే. ఇప్పుడు మధ్యాసనం చేద్దాం. అందరూ పద్మాసనం వేసుకోండి. మెల్లగా మోచేతులు సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళకి పెట్టుకోండి. కంఠాన్ని బాగా సాగదీయాలి. వీలైతే బొటన వేళ్ళతో పట్టుకొని మోచేతులు సపోర్ట్ చేసుకుంటూ కంఠాన్ని సాగ
ఇలా ఉండగలిగినంత సేపు ఉండాలి. ఇక ఉండలేము అన్నప్పుడు నిదానంగా లేచి కూర్చోవాలి. కనీసం 1 నిమిషం ఉంచేదానికి ప్రయత్నించాలి. దీన్ని మత్స్యాసనం అంటారు. రిలాక్స్. మెల్లగా లేచి కూర్చోండి. ఇప్పుడు నెక్స్ట్ చేయబోయేది మహాముద్ర. పద్మాసనం వేసుకోండి. పద్మాసనం రాని వాళ్ళు సుఖాసనంలో కూర్చోవచ్చు. 2 చేతులు వెనక్కి ఉంచుకోండి. శ్వాస వదిలేస్తూ డౌన్. మెల్లగా తలను పైకెత్తి శ్వాస తీసుకుంటూ ఆసనంలో నుంచి బయటికి రండి. 2 కాళ్ళు ముందుకు జాపుకోండి. ఇలా దండాసనంలో రిలాక్స్ కండి. ఇప్పుడు మనం మహాముద్ర చేశాం. ఇప్పుడు మనం చేయబోయేది సర్వాంగాసనం. వెల్లకిలా పడుకొని 2 కాళ్ళను బాగా పైకి లేపండి. మీ చేతి వేళ్ళను వీపు భాగాన ఉంచుకొని వీలైనంత వరకు చక్కగా తీసుకెళ్ళండి. మీ పాదాల బొటన వేలు ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. దీన్ని సర్వాంగాసనం అంటారు. ఇలా ఈ ఆసనాన్ని కనీసము 1 నిమిషం నుంచి 2 నిమిషాల వరకు ఉంచే ప్రయత్నం చేయాలి. మెల్లగా వీళ్ళకిలా పడుకోవాలి. ఇలా సర్వాంగాసనం చేసిన తర్వాత అమృతాసనంలో 2 చేతులు శరీరానికి ఇరువైపులా ఉంచుకొని వెళ్ళకిలా పడుకొని విశ్రాంతి తీసుకుంటూ మీ గమనాన్ని శ్వాసపై ఉంచాలి. ఇప్పుడు మనం చేసిన ఆసనాన్ని సర్వాంగాసనము అంటారు. ఇప్పుడు మనం చేయబోయేది గోముఖాసనం. అందరూ ఎడమ కాలు మడవండి. పైన కుడి కాలు వేసుకోండి. ఇలా మోకాలు పైకి మోకాలు వచ్చే విధంగా ఉంచుకోండి. ఆవు తలను పోలి ఉంటుంది కాబట్టి దీన్ని గోముఖాసనం అన్నారు. ఈ 2 పాదాలు వచ్చేసి ఆవు చెవులు, ఇది ఆవు కింది దవడ, ఇది పై దవడ. ఇప్పుడు ఎడమ కాలు కింద ఉంది కాబట్టి ఎడమ చేయి కింద నుంచి తీసుకొని రండి. కుడి కాలు పైన ఉంది కాబట్టి కుడి చేయి పైనుంచి తీసుకొని రండి. వెనకల 2 చేతులు పట్టుకొని లాగే ప్రయత్నం చేయండి. మోచే ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. దీన్ని గోముఖాసనము అంటారు.
ఇలా ఉండగలిగిన సేపు ఉండి ఇక మెల్లగా రెండు చేతులు పైకి తీసి వదిలేసి ఇలా ఉన్న తర్వాత కొందరికి కాళ్ళ పిక్కలు లావుగా ఉండడంతో ఒకదాని మీద ఒకటి రాదు. అటువంటి వాళ్ళు ఇలా సుఖాసనంలో కూర్చొని కూడా చేయవచ్చు. ఇదివరకు ఎడమ చేయి కింది నుంచి తీసుకొచ్చా, ఇప్పుడు కుడి చేయి కింది నుంచి ఎడమ చేయి పై నుంచి అలా మోకాల మీదకి రాని రెండు కాళ్ళు రాలేని వాళ్ళు ఇలా కూడా చేయవచ్చు. దీన్ని కూడా గోముఖాసనం అంటారు. ఇలా ఉండగలిగిన సేపు ఉండి ఇక ఉండలేము అన్నప్పుడు మెల్లగా వెనక నుంచి చేతులు తీసివేసి రెండు కాళ్ళు ముందుకు చాపుకొని దండాసనంలో విశ్రాంతి తీసుకోవాలి. మనం ఉత్తాన పాదాసనం చేద్దాం. ఎలా చేయాలో నేను చేస్తూ ఉంటాను, నన్ను గమనిస్తూ మీరు కూడా చేయండి. వెళ్ళకిలా పడుకోండి, రెండు చేతులు తల కింద ఉంచుకోండి, రెండు పాదాలు జత చేసుకుని ఒక అడుగు పైకెత్తండి. ఇలా ఒక అడుగు పైకి ఉంచాలి. దీన్ని ఉత్తాన పాదాసనం అంటారు. ఇలా ఈ ఆసనాన్ని కనీసము 1 నిమిషం ఉంచేదానికి ప్రయత్నించాలి. ఇలా ఉండగలిగిన సేపు ఉండి ఇక ఉండలేము అన్నప్పుడు మెల్లగా రెండు కాళ్ళను కిందకి దించేయాలి. రెండు చేతుల్లో తల కింద నుంచి తీసి శరీరానికి ఇరువైపులా ఎల్లకిలా ఉంచేసి ఇలా విశ్రాంతి భంగిమలో ఇలాగైనా ఉండవచ్చు, లేదా రెండు మోకాళ్ళు ఇలా నిలబెట్టుకొని రెండు చేతులు ఇలా పొట్ట మీద బోర్లించుకొని విశ్రాంతి తీసుకోవాలి. మీ గమనాన్ని శ్వాసపై ఉంచి శ్వాసలు మీ ఆధీనంలోకి వచ్చిన తర్వాత ఇంకొక ఆసనానికి సిద్ధం కావాలి. మనం చేయబోయేది నౌకాసనం. రెండు పాదాలు జత చేసుకోండి. నేను అప్ అన్నప్పుడు మీ తల, కాళ్ళు, చేతులు అన్ని వీపు వరకు బాగా పైకి లేపాలి. తొడలు లేదా దాటకూడదు. రెడీ, అప్. ఇలా ఇది నౌకను పోలి ఉంటుంది కాబట్టి నౌకాసనము అన్నారు. ఇలా ఈ ఆసనంలో కనీసము 1 నిమిషం ఉంచేదానికి ప్రయత్నించాలి. దీన్ని నౌకాసనము అంటారు. మీరు రోజు రోజు మీ శక్తానుసారము సమయాన్ని పెంచుకుంటూ రావాలి. ఇక ఉండలేమో అన్నప్పుడు మెల్లగా రెండు చేతులు కాళ్ళ నేల మీద ఉంచి ఇలా అమృతాసనంలో విశ్రాంతి తీసుకోవాలి. మీ శ్వాసలు మీ ఆధీనంలోకి వచ్చిన తర్వాత ఇంకొక ఆసనంలోకి సిద్ధం కావాలి. అంతవరకు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మీ గమనాన్ని శ్వాసపై ఉంచి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పుడు మనం చేయబోయేది వక్రాసనం. ఇలా రెండు కాళ్ళు ముందుకు జాపుకున్న తర్వాత ఎడమ మోకాలు నిలబెట్టండి.
ఎడమ మోకాలు నిలబెట్టాం కాబట్టి ఎడమ చెయ్యి వెనకలు నేల మీద పెట్టండి. కుడి చెయ్యి తీసుకోండి. ఇలా మోకాలకు ఛాతికి మధ్య నుంచి ఇలా తీసుకొని వచ్చి మీ ఎడమ పాదాన్ని పట్టుకోవాలి. ఇలా పట్టుకొని శరీరాన్ని బాగా ఎడమ వైపు బాగా తిప్పాలి. పొట్ట దగ్గర కొద్దిగా మెలిపడుతుంది. ఓర్చుకుంటూ మెల్లగా శరీరాన్ని ఎడమవైపు తిప్పాలి. ఇలా మీ తలను ఎడమ భుజం మీద ఉంచాలి. దీన్ని వక్రాసనము అంటారు. ఇలా ఈ ఆసనంలో కనీసము 1 నిమిషం ఉంచేదానికి ప్రయత్నించండి. ఉండగలిగిన సేపు ఉండి ఇక ఉండలేమో అన్నప్పుడు మెల్లగా చైన్ బయటికి తీసి 2 కాళ్ళ ముందుకు జాపి ఇలా కూర్చోవాలి. తర్వాత కుడి మోకాలు నిలబెట్టండి. కుడి మోకాలు నిలబెట్టారు కాబట్టి కుడి చేయి వెనకాల ఉంచుకోవాలి. ఎడమ చేయి తీసుకొని ఇదివరకు లాగానే మోకాలకు ఛాతీకి మధ్య నుంచి ఇలా చేతిని తెచ్చి మెల్లగా కుడి పాదాన్ని పట్టుకోవాలి. మోకాలు నిటారుగా ఉంచుకోవాలి. శరీరాన్ని బాగా కుడివైపు తిప్పాలి. మీ తల కుడి భుజం మీదుగా వెనక్కు చూస్తూ ఉండాలి. దీన్ని వక్రాసనము అంటారు. ఇలా ఉండగలిగినంతసేపు ఉండి ఇక ఉండలేము అన్నప్పుడు 2 కాళ్ళు ముందుకు జాపుకొని దండాసనంలో విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పుడు మనం చేయబోయేది సుప్త వజ్రాసనం. ఈ సుప్త వజ్రాసనం ఎవరైతే వజ్రాసనంలో 10 నిమిషాల వరకు నొప్పి లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ సుప్త వజ్రాసనం చేయాలి. అందరూ వజ్రాసనంలోకి రండి. మీ 2 పాదాలను ఇలా వి ఆకారంలో ఉంచుకోండి. మెల్లగా 2 చేతులను వెనక్కు తీసుకొని వస్తూ మీకు ఏ చేయి మీదైతే ఆ మోచేయి సపోర్ట్ చేసుకుంటూ మెల్లగా వెనక్కి పడుకోండి. దీన్ని సుప్త వజ్రాసనము అంటారు. వీలైతే మీ 2 మోకాళ్ళను జత చేయండి. జత చేసిన మోకాళ్ళను నేలకేసి ఒత్తండి. దీన్ని సుప్త వజ్రాసనం అంటారు. ఇంకా మీరు బాగా చేయగలిగితే 2 చేతులను వెనక్కు తీసుకొని రండి. చేయగలిగిన వాళ్ళు ఇలా వెనక్కు తీసుకొని రావచ్చు. ఇంత కష్టపెట్టలేని వాళ్ళు 2 చేతులను ఇలా శరీరానికి ఇరువైపులా ఉంచి బోర్లించాలి. దీన్ని సుప్త వజ్రాసనం అంటారు. ఇలా ఆసనంలో ఉండగలిగినంతసేపు ఉండి ఇక ఉండలేము అన్నవాళ్ళు
మెల్లగా ఇలా కాళ్ళ మడ పట్టుకొని మెల్లగా లేచి కూర్చోవాలి. ఏమయ్యేది పశు విశ్రామాసనం. ఇలా దండాసనంలో కూర్చున్న తర్వాత ఎడమ కాలు వెనక్కు తిప్పండి. ఊరికే వెనక్కు తిప్పి పెట్టేసేయండి. కుడి పాదాన్ని ఎడమ తొడకు తాకించండి. తొడ పైన వేయకూడదు, తొడ కిందికి తీసుకెళ్లకుండా ఇలా తాకించండి. రెండు చేతులు పైకెత్తి శ్వాస వదిలేస్తూ శరీరాన్ని బాగా సాగదీస్తూ మీ తల మోకాల ముందర నేలకు తాకించే ప్రయత్నం చేయండి. దీన్ని పశు విశ్రామాసనము అంటారు. ఎక్కడైనా మీరు